నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణమయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ అర్జున్ని విషాదయోగాన్ని తొలగిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంతో 2వ అధ్యాయం ప్రారంభించాడు భగవద్గీతలో. అందులో తర్వాతి శ్లోకం ఒక్కసారి మనం వెళితే, త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీని వివరణ తర్వాత తెలుసుకుందాం. కానీ మొదటి వాక్యం, వేదములన్నీ త్రైగుణ్య విషయములయ్యా, నువ్వు నిస్త్రైగుణ్యుడివవు అంటున్నాడు అక్కడ. అని చెప్పి అక్కడ కూడా వేదములు త్రిగుణాత్మకమైనవి కనుక నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళ్ళు అంటే వేదాలను వదిలేయి అన్నట్టే వినిపిస్తోంది. ఇక్కడ చూస్తే వైదిక కర్మలన్నీ కూడా బంధన హేతువులు అవుతాయి, అది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు అని చెప్పినట్టు కూడా జరుగుతుంది. అందుకు వెంటనే స్టేట్మెంట్ ఏమిటి అంటే, కృష్ణుడు కూడా వైదిక కర్మల్ని అంగీకరించలేదు కనుక వేదము మనకి పనికిరాదు అనే పాపపు మాట మనం అనగలమా? ఇక్కడ చాలా జాగ్రత్తగా కృష్ణుడి మాటలు పరిశీలించాలి. పుష్పితాం వాచం అన్నాడు ఆయన, అది విశేషం. అవి ఇంకా కుసుమ దశలో ఉన్న వాక్కులు, పండినవి కావు, అది అర్థం చెయ్యాలి. పుష్పితాం వాచాం అంటే ఇంకా కుసుమ దశలోనే ఉన్నాయి, పండిన మాటలు కావు వాళ్ళవి. అంటే వేదము యొక్క పండిన అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు అని చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? అక్కడితో ఆగిపోయారు అన్నాడు ఆయన. అంతేగాని అక్కడ నిషేధం చెప్పట్లేదు. వాళ్ళు వేదము యొక్క వాక్కులకి కేవలము ఈ భౌతికపరమైన ఐహిక పారలౌకిక సుఖములకు మాత్రమే పరిమితం చేసి మాట్లాడేవారు. అందుకు నాణ్యదస్థితి వాదిన అంటే ఆ పరిమిత బుద్ధితో మాట్లాడేవారు అని. కానీ వేదము యొక్క పరమార్థం వాళ్ళకి తెలియట్లేదు అని. ఇప్పుడు వైదిక కర్మలు ఎందుకు విధింపబడ్డాయి? ఇప్పుడు వేదాంతం చెప్పారు కదా అని వాళ్ళ నుంచి తిండి మానేసామో మనం. ఉదాహరణకి వేదవాక్యములు వేద కర్మలు అక్కరలేదు అన్నాడు కనుక అవన్నీ మానేద్దాం, కర్మ మానేయమన్నాడు ఆయన. చాలా బాగుంది, ఎవరికైనా పని చేయొద్దంటే చాలా సంతోషం, జరిగిపోతూ ఉంటే. అందుకు ఇక్కడ దాని అర్థం, అయ్యా శరీరానికి రుచుల కోసం తినకయ్యా, బ్రతకడం కోసం తిను అని ఎవడో చెప్తాడు. ఫలానాది నిషేధం, ఫలానాది నిషేధం అంటే అసలు తిండే నిషేధం అని కూడా మానేస్తున్నామా? దేనివల్ల శరీరం పోషింపబడుతుందో దాన్ని మనం స్వీకరిస్తూ, దేనివల్ల శరీరపు ఆరోగ్యానికి దెబ్బ తగలదో దానిని మాత్రమే స్వీకరిస్తాం. అదేవిధంగా దేనివల్ల మన యోగము ఇవన్నీ చక్కగా ఉంటాయో దానికి ఉచితమైన ఆహారం మనం స్వీకరిస్తాం. అలాగే కర్మ కూడా వర్జనీయమని కర్మలు వేదములు చెప్పలేదు. వేదము పుట్టినదే మానవ హితం కోసం. అయితే ఇవి ఎలా చెప్తున్నాయి అంటే, మనం ఒక ప్రయాణం, ఒక లక్ష్యం కోసం వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణ సౌకర్యములు కొన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైతే లక్ష్యాన్ని చేర్చడానికి సంకల్పించుకున్నారో వారే ప్రయాణ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు. మధ్యలో భోజనాలని, అలాగే మనకు లోపల చక్కగా విశ్రమించడానికి సదుపాయాలని, ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవి ఎంత మేరకు సౌకర్యంగా వెళ్ళడానికే తప్ప అవే పరమ లక్ష్యాలు కాదు కదా. మనం నిద్రపోవడానికి ట్రైన్లో రిజర్వేషన్ చేసుకో, వెళుతూ లక్ష్యానికి వెళుతున్నాం కనుక తోవలో నిద్రపోవడానికి అవకాశం, కానీ నిద్రపోవడానికే దాంట్లోకి వెళ్ళట్లేదు కదా. అలాగే వేదం అనేటువంటి ట్రైను వేదాంతం అనే లక్ష్యాన్ని తీర్చుకెళ్ళడానికి వెళుతుంది మనకి. ఆ వెళుతూ ఉన్నప్పుడు మనం హాయిగా వెళ్ళడానికి అనేకమైన మార్గాలు అది చెప్తున్నది. ఈ జీవితంలో ఈ శరీర అవస్థలో ఉన్నప్పుడు కొన్ని కర్మలు, విద్యుక్త కర్మలు చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదములు రాకుండా అన్నీ అనుకూలించడానికి, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపముల నుంచి మనల్ని బయట పెట్టడానికి లోకయాత్ర కోసమై వేదం అనేక ఉపాయాలు చెప్తున్నది. అవి వైదిక కర్మలు. కానీ అది అందుకే చెప్పింది అనద్దు. ట్రైన్ ఉన్నది ఎందుకు అంటే మనల్ని పడుకోబెట్టి భోజనం పెట్టడానికే అనుకోవద్దు, అది మన లక్ష్యం తీర్చడానికి ఉన్నది అని తెలియాలి. అది తెలియకుండా నాణ్యదస్థితి వాదన అలా మాట్లాడే వాళ్ళని నిందిస్తున్నాడు. అంటే వేదాన్ని, వేద కర్మలని ఆయన నిందించట్లేదు, వేద జడులని నిందిస్తున్నాడు. వేదాభ్యాస జడహ అని మనకు ఒక సంప్రదాయ వాక్యం ఒకటి ఉన్నది. వేదాభ్యాస జడులు అంటే వేదాన్ని అట్టించుటూ ఇట్టించుటూ తిప్పుతూ ఉంటారు. ఈ పాండిత్యం మన బుద్ధిని వికసింపజేయడం బదులు ఒక్కొక్కసారి బుద్ధిని సంకోచింపజేస్తుంది. ఇది ఇంతే, అది అంతే అని నిర్ధారణ చేయిస్తుంది. తద్వారా వాడు దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేని అవస్థ వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ కారణం చేత వాడు అది ఇంతే ఇది ఇంతే అని నాణ్యదస్థితి వాదనలోకి వెళ్ళిపోయి కేవలం సుఖలాలస్తో వెళ్ళిపోవడం కూడదని, నాయన అక్కడితో ఆగిపోవద్దు, ముందుకు సాగిపోవనే చెప్తున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ వేదాన్ని కాదనలేదు.
భాగవతంలో కూడా కృష్ణుడు ఈ విషయంలో చేసిన కొన్ని ఘట్టాలు మనకు గుర్తుకొస్తాయి. ఇక్కడ సరిగ్గా మనకు భగవద్గీతకి భాగవతానికి పూర్తి సమన్వయం మనకు కనిపిస్తుంది. అందుకే ప్రతి దానికి ఉదాహరణ భాగవతం నుంచే లేదా కృష్ణ కథలోంచి మనకు కనిపిస్తుంది. 2 చోట్ల ఆయన ఈ వేద కర్మలని కాదన్న మాట కనిపిస్తున్నది. ఆ 2 చోట్ల ఏమిటి అంటే గోవర్ధనగిరిని ఉద్ధరించిన సందర్భం ఒకటి, రెండవది విప్రపత్నులను అనుగ్రహించినటువంటి సందర్భం ఒకటి. ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే గమనించితే మొదట గోవర్ధనగిరిని ఉద్ధరించినప్పుడు వీళ్ళందరూ యజ్ఞం చేద్దాం అనుకున్నారు ఇంద్రుడి కోసం. అప్పుడు కృష్ణ పరమాత్మ వద్దని చెప్పాడు. ఏమి ఆ ఇంద్రుడు వాళ్ళెవరు ఎందుకు చేయాలంటే ఇంద్రుడి వల్లే వర్షాలు పడుతున్నాయి కనుక చెయ్యాలి అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇంద్రుడి వల్ల పడుతున్నాయని ఎవడు చెప్పాడయ్యా? మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటివి ఇదిగో ఈ గోబ్రాహ్మణుల వల్లే మనం హాయిగా ఉన్నాము. అందుకు ఈ గోవులన్నింటినీ పోషించేది ఆ గోవర్ధనం. అది ఇచ్చేటువంటి పచ్చగడ్డి, దాని నుంచి పారేటువంటి జలపాతాలు, ఈ నది, వీటి వల్ల మనం పోషింపబడుతున్నాం కనుక మనం దాన్నే ఆరాధిద్దామని. దీన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక కృష్ణుడు ఒక నాస్తికుడని, దేవతలను పూజించవద్దని చెప్పాడని, ఆ కారణం చేతనే ప్రకృతిని పూజించండి, కంటికి కనబడే ప్రకృతిని పూజించకుండా కంటికి కనబడిన దేవుణ్ణి పూజించడం ఎందుకని అన్నాడని వీళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఈ మాటకి ఆ మాటకి కొంచెం చూస్తే కృష్ణ పరమాత్మ చెప్పిన అంతరార్థం మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ దేవాది దేవుడిగా భూమి మీద తిరిగిన అవతారం కదా. అందుకని ఇక్కడ ఉంటూనే సర్వలోకముల్ని శాసించిన వాడు ఆయన. భూమి మీద కృష్ణుడిగా వచ్చిన సర్వలోక శాసకత్వం ఉన్నవాడు. అందుకే కృష్ణ పరమాత్మ పూర్ణావతారం అయింది. అక్కడ ఉంటూనే బ్రహ్మను శాసించగలడు, ఇంద్రుడిని శాసించగలడు. కానీ ఇంద్రాదుల యందు ఒక చిన్న అహంకారం ప్రవేశించింది. ఎందుకు? మాయ చేత. బ్రహ్మగారు కూడా ఆ మాయ చేతే కదా అంతకుముందు లేగలని వాళ్ళందరినీ దాచివేయడం జరిగింది. అలాగే ఇంద్రుడిలోనే ఒక మాయ ప్రవేశించింది. ఆ మాయను తొలగించడానికి ఆడిన మాటే తప్ప ఆయన యజ్ఞాదులను నిరసించడం అందరి ఉద్దేశం కాదు. అలా అయినట్లయితే మళ్ళీ ఇంద్రుడు ఎందుకు వచ్చాడు ఆయన దగ్గరికి? వాళ్ళు లేరు. కంటికి కనబడిన దేవతలను పూజించడం ఎందుకు అంటే మళ్ళీ ఇంద్రుడు వచ్చి దండం పెట్టడం ఉందే అంటే కంటికి కనిపించని వారు ఉన్నారనే చెప్తున్నాడు కదా. అక్కడ పూర్వాపర సంబంధం తెలియకపోవడం వల్ల చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే రెండవ సందర్భం, మునులందరూ కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ అటు వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి తన మిత్రులు ఆహారం కావాలి, ఆకలి వేస్తోంది అంటే యజ్ఞం జరుగుతోంది కదా అక్కడికి వెళ్ళండి, నేను వచ్చానని చెప్పండి, వాళ్ళు ఆహారం ఇస్తారు తీసుకునండి అంటే కృష్ణ పరమాత్మ వచ్చారు మీరు ఆహారం ఇవ్వండి అంటే వాళ్ళు కసరి కొట్టి పంపించారట. మేము యజ్ఞం కోసం వండుకునే ఆహారం వాడెవడో వస్తే మేము ఇస్తామా అని మందలించారు. అయితే వాళ్ళు వచ్చి ఇవ్వలేదయ్యా ఆహారం ఈ మాటలు అన్నారు అంటే మీరు వారిని అడగద్దు ముని పత్నులను అడగండి వెళ్ళండి అన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళి ఆ బ్రాహ్మణ పత్నులను అడిగితే ఆ బ్రాహ్మణ పత్నులు సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చారా అని చెప్పి తన్మయులై వారిని వారు మరచిపోయి ఆ యజ్ఞమునకై ఉంచినటువంటి ద్రవ్యములన్నీ తీసుకుని వెళ్ళి పరమాత్మకు సమర్పణ చేస్తే పరమాత్మ వాటిని స్వీకరించిన తర్వాత ఈ విప్రులందరూ కూడా వెళ్ళి పశ్చాత్తప్తులై స్వామి యజ్ఞం అంటేనే నువ్వు యజ్ఞోవై విష్ణు, యజ్ఞము యొక్క స్వరూపం నువ్వు, యజ్ఞము కర్తవు నువ్వు, యజ్ఞ ద్రవ్యానువు నువ్వు, యజ్ఞ ఫలానువు నువ్వు, యజ్ఞేశ్వరుడు నువ్వు, అటువంటి నిన్ను కాదని నువ్వు సాక్షాత్తు వస్తే నిన్ను కాదని వీళ్ళు ఆ కర్మరతులైపోయారయ్యా అని. అందుకు వాళ్లే క్షమించమని వేడుకొని మంత్రము తంత్రము క్రతువు యజ్ఞము ఫలము అన్నీ అయిన నిన్ను ఈ విధంగా తోలనాడం కటకటమోసపోజితిమి కంతలపాటి బుద్ధి లేదు అని వాళ్ళు పశ్చాత్తప్తులై కృష్ణుని చరణాలు పట్టుకున్నారు. ఇది కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంలో. అంటే అక్కడ కృష్ణ పరమాత్మ దేన్ని నిరసిస్తున్నాడు? కర్మని నిరసించట్లేదు, కర్మ లంపటత్వాన్ని నిరసించారు. ఇప్పటికీ మనం పరిశీలించినట్లయితే ఈ యజ్ఞ వేద కర్మలు చేసేవారికి కనబడే అహంకారం కానీ వాళ్ళు చేసే తర్క వితర్కాలు కానీ ఇక్కడ దీనికి ఇంతే ఫలితం అని మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తే తత్వజ్ఞుడికి కొంచెం బాధ కలుగుతుంది. అయ్యా ఇదా దీనికి ప్రయోజనం? భక్తి అనేటువంటి ధాతువు, అదేవిధంగా ఆత్మతత్వ విచారణ, ఇవి లేనటువంటి వేద కర్మ వృధా అని చెప్పడం కృష్ణుని యొక్క ఉద్దేశం. అయితే మరి వైదిక కర్మలు మానేయమనా? దానికి ముందే తెలుసుకోవాలి, నిష్కామంగా నీకు విద్యుక్తమైన వైదిక కర్మను నువ్వు ఆచరించవలసినదే. విద్యుక్తము అంటే ఎవరు విధించినది? విహిత కర్మాచరణ అన్నాడు. విహిత కర్మాచరణ అంటే అర్థం ఏమిటి?
శాస్త్రము ఏది విధించిందో దానిని విహిత కర్మాచరణ అన్నారు. ధర్మ నిర్ణయంలో సబుద్ధి పనికిరాదు, శాస్త్రబుద్ధి కావాలి. అది విశేషం. నీకు ఏది ధర్మమో శాస్త్రం చెప్తుంది. నువ్వు శాస్త్రాన్ని ప్రశ్నించి శాస్త్రం ఎందుకంటే ఇలా చెప్పింది, బహుశా ఎందుకు చెప్పుండొచ్చు, ఆ రోజుల్లోనండి ఈ సదుపాయం లేదు కనుక శాస్త్రం ఇలా చెప్పిందని. శాస్త్రం ఎందుకు అలా చెప్పిందో చెప్పడానికి వీడికి తెలిసిందంతా, వీడి తపస్సు ఎంత. శాస్త్రం నిర్ణయించిన వారు తపస్సులు, అనేక వేల ఏళ్ళు తపస్సు చేసి వాళ్ళ శాస్త్రవాక్యాన్ని చెప్పారు. మనకు ఆ తపస్సులో ఏ పాటు ఉందని దాన్ని వ్యాఖ్యానించడం కానీ విశ్లేషించడం కానీ. అందుకే శాస్త్ర ప్రమాణం ఎలా తీసుకోవాలి అంటే ఆప్తవాక్యం అని తీసుకోవాలట. ఆప్తవాక్యం అంటే ఆప్తుడైన వాడు చెప్పిన మాటే. మనకు ఒక ప్రయాణం చేసేటప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యంకి 3 చీలికలు కనిపిస్తే మార్గాలు, అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఎవడో ఒక భయంకరమైన వ్యక్తి వచ్చి అటు వెళ్ళు అని నవ్వుతూ చెప్తే మనం వెళ్ళాం. ఎందుకంటే వాడు నవ్వు ఒక డౌట్ ఇస్తుంది, వాడు ఆకారం ఒక డౌట్ వస్తుంది. అలా కాక మనకు ఆప్తుడైన వాడు, చాలా సౌమ్యుడైన వాడు ఎదురుపడి ఇలా వెళ్ళిన ఆయన లక్ష్యానికి చేరుకుంటాం అని చెప్తే నిర్భయంగా అడుగు వేస్తాం. అప్పుడు అది తప్ప మరో గతి లేదు మనకి. ఎందుకంటే దేని ద్వారా వెళితే లక్ష్యం వస్తుందో తెలుసుకోవడానికి ఆ తోవలో ఒక మారు వెళ్ళి, ఈ తోవలో ఒక మారు వెళ్ళి, ఇంకో తోవలో ఇంకో మారు వెళ్ళి నిర్ణయించడానికి మనకున్న సమయం ఎంత, ఆయువెంత. అందుకు ఆ తోవలో వెళ్ళినటువంటి ఒక మహానుభావుడు ఎవడో వాడు చెప్తాడు. అలాగా ఏది పరమార్థమో అటువైపు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎవరు ఎలా వెళితే ఆ మార్గానికి చేరగలరో. నిన్ననే చెప్పుకున్నట్టు నదిలో వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి, రోడ్డు మీద వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి, రోడ్డు మీద వెహికల్కి ఉండే లక్షణాలు ఏంటి, నదిలో వెహికల్కి ఉండే లక్షణాలు ఏమిటి, ఇవి తెలిసిన వాడు కూడా ఉంటాడు. వారు ఋషులు, అవి చెప్పే శాస్త్రములు. అందుకు ఆ శాస్త్రవాక్యముతో ధర్మ నిర్ణయం చేసుకుని తద్వారా స్వధర్మాన్ని ఈ లక్ష్యంతో, ఏ లక్ష్యం, పరమాత్మ ప్రాప్తి అనే లక్ష్యంతో కర్మాచరణ చేయాలి తప్ప నాణ్యదస్తీతి వాదినః ఈ వేద కర్మకి ఇదే ఫలితం అని చెప్పి దానితో తర్జన భర్జన చేసేటటువంటి వారి విషయం ఒల్లరాదు అని చెప్పదలుచుకున్నాడు స్వామి. ఇంకొక గొప్ప విశేషం భారతీయ సంస్కృతికి ఇతర సంస్కృతులకి ఉన్న తేడా చూడండి. భారతీయుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడు ఎదుట ఒక లక్ష్యాన్ని చెప్పారు ఋషులు. అందుకే వాడికి శాంతికి అవకాశం ఉంది. ఒకప్పుడు చాలామంది ఈ శాంతిని ఉద్దేశించి పొందేవారు. ఇప్పుడు మనం పూర్తి భౌతికవాదం వైపు వచ్చి దూరం అయిపోతున్నాం. సామాన్యుడిని అడిగినా భారతదేశంలో మొహమాటానికో లేకపోతే డాంబికానికో ఒక మాట చెప్పవచ్చు, నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే పరమాత్మ ప్రాప్తి ఏనండి అంటారు. కాస్త వివేకం ఉన్నవాడైనా మనకి పరమాత్మను పొందడమే అని. ఆ పరమాత్మకు వాడు ఏ పేరు పెట్టుకోనేయండి, విష్ణువు అనండి, శివుడు అనండి, విష్ణు సాయుధ్యం శివ సాయుధ్యం అది వస్తే చాలండి, నాకు ఇంకేం అక్కర్లేదనే మాటలు చాలామంది ఆడతారు. అందుకు తగ్గ యోగ్యత నాకు ఉందా లేదా అనే ప్రశ్న పక్కన పెట్టండి, అదొక లక్ష్యం అనుకుని ఉంటారు. అంటే జీవితానికి ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్ణయించిన తర్వాత మనకి ఆ మధ్యలో వచ్చే వేటి మీద కూడా అంత ఆస్థ నిలవదు. ఆస్థ నిలవకపోవడం వల్ల మనలో అశాంతి ఉండదు, అవునా లేదా? అందుకు చాలామంది భారతదేశంలో శాంతిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అంత స్పష్టమైన లక్ష్యం ఒకటి ఉంది ఇక్కడ, అందుచేత శాంతిగా ఉన్నారు. ఆ కారణం చేతనే వృద్ధాప్యం వచ్చినా, ఆ తర్వాత ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోయినా ఇక్కడ శాంతిగా ఉండగలడు మనిషి. కారణం ఏమిటంటే ఇంకేముందండి, ఆ పరమాత్మ కోసం పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అని అంటాడు ఇక్కడ. ఆ పిలుపులో ఉన్న అర్థం చూడండి, ఆ మాటలో ఉన్న అర్థం చూడండి. అంటే పరమాత్మ ఆయన దగ్గరికి చేరాలి అనేటటువంటి తపన చేత వాడు శాంతి పొందుతాడు. ఏ ఒక్కరూ పట్టించుకోకపోయినా ఆయన నన్ను పట్టించుకున్నాడని ఆయన్ని వీడు పట్టించుకుని ఆ నామమంటూ ధ్యానం చేస్తూ కాశీ వెళ్ళో లేదా అయోధ్య వెళ్ళో లేక తిరుపతి వెళ్ళో ఎక్కడో వృద్ధాప్యాన్ని అలాగా గడుపుతూ ఉంటాడు. ఈ అవకాశం ఇతర సంస్కృతుల్లో లేదు. అందుకే వాళ్ళకి ఏమొచ్చింది, కొద్ది వయస్సు అయ్యేటప్పటికల్లా ఈ సంపాదించింది ఏం చేయాలి, భౌతికంగా చూద్దామా అంటే అవసరం ఎంత మేరకో మనిషి అంత మేరకు అనుకునేది. ఎందుకంటే పారమార్థికమైనటువంటి ఆర్యజుష్టం ఎలాగూ లేదు, రెండవది స్వధర్మం అనేది లేదు. స్వధర్మం అనేది లేకపోతే భార్యాభర్త కమిట్మెంట్ లేదు, తండ్రి కొడుకు కమిట్మెంట్ లేదు, అనుబంధాలకు ఆప్యాయతలకు ఆస్కారము లేదు. అందుచేత ఈ సంపాదించిందంతా ఏం చేయాలి అని ఆలోచించి పాపం పెంపుడు కుక్కనో మరో దాన్నో పెంచుకుంటూ దానికి పోషిస్తూ కాలక్షేపం చేస్తూ దానితో టెన్షన్లు నరాలు బిగించుకుపోవడాలు వేదనలు పడుతూ మళ్ళీ ఇదిగో ఈ తూర్పు వైపు చూస్తూ
ఈ ప్రాచీనమైన భారతదేశం వైపు చూసి మనశ్శాంతి పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే ఎందుకో అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక జీవితాలకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు ఋషులు, అది బహుళ వ్యాప్తం చేశారు మహాత్ములైన సిద్ధపురుషులు. ఆ కారణం చేతనే ఇక్కడ సామాన్యుడు కూడా తన అంతిమ దశలో కొంతైనా శాంతి పొందగలుగుతున్నాడు. అందుకు పరమాత్మే ప్రాప్తియే లక్ష్యం అని నిర్ధారించారు గనక తత్ప్రాప్తి కోసమై నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ నాణ్యత స్థితివాదం నుంచి బయటపడతావు అని చెప్తూ ఇక్కడ మరొక మాట కూడా చెప్తున్నాడు, ప్రవదంతి అవిపశ్చిత అని. వాళ్ళ మాటలన్నీ కూడా ఈ పరిమితిలోనే మాట్లాడుతూ ఉంటారయ్యా అని. వీటినే తర్కవాదాలు అంటారు. తర్కవాదాలకు కూడా వేదాంత శాస్త్రం అంగీకరించదు. తర్కం వేదాంత శాస్త్రంగా పండకపోతే, అందుకే మనకి శాస్త్ర మర్యాదల్లో కూడా చదువుకునే వాళ్ళకి ఆ రోజుల్లో కొన్ని నియమాలు ఉండేవి. భారతీయ విద్యా విధానమే వేరు. మన దేశంలో విద్యా విధానాన్ని ఏర్పాటు చేసినప్పుడు పాశ్చాత్యుడు ఏది పెట్టాడో వాడు వెళ్ళిపోయిన తర్వాత దాని కొనసాగింపు, దాని మీద అమెండ్మెంట్స్ చేస్తున్నాం. కానీ అసలు భారతీయ విద్యా స్వరూపం ఏంటో అర్థమే చేసుకోలేదు మన వాళ్ళు. దానివల్ల వస్తున్నాయి ఈ విపరీతాలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దేశంలో విపరీతం. భారతీయ విద్యా స్వరూపంలో తర్క, వ్యాకరణ, న్యాయ, మీమాంస ఇవన్నీ ఉన్నాయి. ఈ శాస్త్రములన్నీ అధ్యయనం చేసేవాళ్ళు. ఇందులో తర్కం అంటే లాజిక్, న్యాయశాస్త్రం ఉంది. ఏది విడిచిపెట్టలే, అన్ని శాస్త్రాలు ఈ దేశంలో ఉన్నాయి. అయితే కేవలం తర్కం చదివేవాడు గాడిదే పుడతాడని చెప్పారు. తర్కం తర్వాత చదువుకోవాల్సింది వేదాంతం అన్నాడు. అంటే యుక్తిని వాడు కాదనలేదు. యుక్తి, లాజిక్, ఆర్గ్యుమెంట్, రీజనింగ్ ఇవన్నీ ఉండాలి అని చెప్పాడు కనుక తర్కశాస్త్రం చెప్పాడు. అయితే నువ్వు లాజిక్, ఆర్గ్యుమెంట్ చేస్తూ చేస్తూ కూర్చోవడం కాదు, అది పండించుకుని వేదాంతం వైపు వెళ్ళాలి. నువ్వు అక్కడే ఆగిపోతే పుష్పితాం వాచం, అది అనమాట. అలా కాకుండా పండవయ్య వేదాంతం వైపు వెళ్ళు. అందుకే దాని పేరు వేదాంతం అన్నారు, దానికే సాంఖ్యం అన్నారు. వేదాంతం వేరు, సాంఖ్యం వేరు, శుద్ధాత్మతత్వ విజ్ఞానం వేరు కాదు. ఇవన్నీ కూడా ఒక్కడే చెప్తున్నాయి. అందుకే వేదం ఏం చెప్పింది? వేదాంతం చెప్పింది. వేదాంతంలో వేదం అనే మాట ఉందా లేదా అంటే అర్థం ఏమిటి? వేదము కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండని వేదాంతం అన్నారు. ఇక కర్మ, ఉపాసనాకాండలు వేద భాగంలో ఉన్నాయి. ఈ కర్మ అనేటటువంటిది మన ఐహిక ఫలసిద్ధికి, సుఖజీవనానికి ఋషులు చెప్పినటువంటి గొప్ప మార్గములు, అవి కావలసినవే. అదేవిధంగా రెండవది ఉపాసనాకాండ, ఆయా దేవతలని ఉపాసించే విధానం. అందులో మళ్ళీ రెండు విధములు ఉన్నాయి. ఇదే విధంగా సకామ, నిష్కామ. ప్రేమపూర్వకంగా ఉపాసించేదాన్ని భక్తి అంటారు. ఏదో కోరికతో ఉపాసించేదానికి ఆ ఉపాసన కూడా కర్మకాండాంగత్వమే. అందుకు దాన్ని. ఇక వేదాంతం అనేటువంటిది ఉన్నదే, అది శుద్ధ ఆత్మజ్ఞానాన్ని చెప్పేటటువంటిది. అయితే అదే ప్రధానమైతే వేదం ఇది వదిలి అది చెప్పచ్చు కదా. ఇది చెప్పది ఎందుకు చెప్పింది అంటే, ఇది నీ లోకయాత్రా విధానానికి, పాప నిర్మూలనకి ఇవి చెయ్యవయ్యా అన్నాడు. అందుకే కర్మకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. చిత్తస్య శుద్ధయే కర్మ, కృతఘ్నస్య నివృత్తయే. దేవతల్ని ఎందుకు ఉపాసించాలి, కర్మలు ఎందుకు చేయాలి అంటే, చిత్తశుద్ధి కోసం కర్మ చెయ్యు. నాకు కర్మ ఫలం అక్కర్లేదండి, చాలా సంతోషం. నీ కర్మ ఫలం అక్కర్లేదు, కానీ నీ చిత్తంలో అశుద్ధం ఉంది, అది పోగొట్టుకోవడానికి కర్మ చేయి అని విశేషం అనమాట. నేను స్నానం చేయనంటే నాకేమీ అక్కర్లేదు అంటే, నీకేం అక్కర్లేదు, కానీ నీ పక్కన తిరిగే వాళ్ళు క్షేమంగా ఉండాలంటే నువ్వు స్నానం చేయని చెప్తామా లేదా? ఎందుకు? శుద్ధత కోసం అనమాట. అందుకోసం చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసం కర్మ చేయాలి. అయితే చిత్తశుద్ధి అంటే ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న. వినడానికి తేలికపాటి మాటేనండి. అందుకే మనకి సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే అది ఏదో కాలక్షేపం అనుకోకుండా ఏకాగ్రత చాలా అవసరం, మననం చాలా అవసరం, జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నమైనా చాలా అవసరం. తెచ్చుకుంటామో లేదో పక్కన పెట్టడము, సిన్సియారిటీ అది చాలా ముఖ్యం. చిత్తశుద్ధి అంటే సామాన్యమైన మాట కాదు. అందరం వాడుతుంటాం చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అని. ఎవడో పాపం పూజ చేసుకుంటూ ఉంటాడు, వాడి మీద మనకేదో అక్కసు వస్తుంది. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎందుకండి అని. వాడి చిత్తశుద్ధికి వీడెవడండి నిదర్శనం? తార్కాణం, పరీక్షకుడు, సాక్షి. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే చిత్త మాలిన్యం ఎలాంటిదో మనకి కూడా తెలియదు. అది విశేషం. మన కడుపులో ఏ రోగం వచ్చిందో ఏముందో మనకు తెలియక స్కానింగ్లకు ఎలాగైతే వెళుతున్నామో, అలాగే చిత్తంలో ఎంత మాలిన్యం ఉందో మనకు తెలియదు. ఇప్పటిదా మాలిన్యం? కొందరు నా మనస్సు చాలా నిష్కల్మషమండి అంటాడు. అంటే ఆ క్షణంలో వాడికి ఎవ్వడి మీద ద్వేషం లేదు, ఎప్పుడు ఆ క్షణంలో. ఎంతసేపు నిష్కల్మషమో తర్వాత తెలుస్తుంది. కనుక చిత్తస్య శుద్ధి అంటే
చిత్తాన్ని ఆవరించుకుని అనేక జన్మల కర్మ వాసనలు ఉంటాయి. వాటినే మాలిన్యములు అంటారు. వాటిని తొలగించుకోవడానికి వైదిక సంస్కారములు చెప్పబడ్డాయి. మనకు జాతకర్మ మొదలుకొని అంత్యేష్టి వరకు చెప్పబడ్డ కర్మలు అన్నీ కూడా చిత్తశుద్ధి కోసం చేయబడ్డవి. నా కర్మఫలం అక్కర్లేదు, బంధహేతువు అంటే ఏవైతే కామ్యములు ఉన్నాయో అవి విడిచిపెట్టి, కానీ చిత్తశుద్ధి కోసం నీకు విధింపబడ్డ నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం మానరాదు. ఇవి వైదిక కర్మలే. అయితే వాటి ప్రయోజనం చిత్తశుద్ధి కోసం అని తెలుసుకో. చిత్తశుద్ధి అయ్యాక జ్ఞానం వస్తుంది కొందరికి. ఆ జ్ఞానం వచ్చిన వెంటనే ఇంకా కర్మ విడిచిపెట్టేస్తాను అనే స్పృహ ఉన్నవాడు కర్మ విడిచిపెట్టడానికి వీలు లేదు. కర్మని మనం విడిచిపెట్టడం కాదు, కర్మ మనల్ని విడిచిపెట్టాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. కర్మ విడిచిపెడుతున్నాను అనుకుంటే వాడికి ఇంక కర్మతో బంధం ఉందనే కదా. అందుకే విడిచిపెడుతున్నాను అనేటువంటి బుద్ధి కూడా ఉండరాదు. అత్యంత సహజంగా అది వెళ్ళిపోవలసిందే. గొంగళి పురుగు సీతాకోక చిలకైనట్టు. అంతేగాని అది గొంగళి పురుగు గూడులో కూర్చుని నేను తర్వాత ఎలాగూ ఎగరవలసిందే దాన్నే కదా ఇప్పుడు ఎగురుతాను అని గూడుని కొట్టుకుంది అనుకోండి, ఎగరదు. సరికదా, అక్కడ కూడా ఉండలేని స్థితికి అది వెళ్ళిపోతుంది. అందుకు అది ఆ పద్ధతి ఉన్నదే. నిజంగా ఎగరదలుచుకుంటే నా అంతిమ అవస్థ అది అని తెలుసుకుంటే దానిని మనం నిష్కామంగా ఆచరించడం చాలా అవసరం. కనుక జ్ఞాని అయిన వాడు కూడా కొన్ని కర్మలను వదలడు. ఎందుకు? మొదట చిత్తశుద్ధి కోసం చేస్తాడు, తర్వాత కృతఘ్నస్య నివృత్తయే. ఏ దేవతల అనుగ్రహం చేత వారిచ్చిన ఈ దేహంతో సాధన చేశాడు గనక ఈ దేహం ఉన్నంతకాలం ఏం చేస్తాడు? ఆ ఉన్న ఇంద్రియాలని వాటికి ఈశ్వరార్పణంగా కర్మ చేయడంలో వినియోగిస్తాడు. ఆ కారణం చేతనే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అని పెద్దవారు చెప్పారు. ఏదో కావాలని కాదు, మనకెన్నో ఉన్నాయి గనక ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలో దానికోసం కర్మ చేయవలసిందే. అందుకు వేదవాదరతులు కర్మలంపటులు అంటే కేవలం ఈ భౌతికమైన భోగముల కోసం లేదా పరలోక భోగాల కోసం ఉద్దేశించి కర్మ చేసేవారినే నిందించాడు తప్ప, అదేవిధంగా తన పాండిత్యపు లంపటత్వము ప్రగల్భత చూపుతూ వాదించే వారిని, ఆ తర్కాలని ఈయన నిందిస్తున్నాడు. కానీ ప్రయోజనమైన వేదాంతాన్ని మాత్రం నిందించట్లేదు. ఈ మాట మనకి భక్తి శాస్త్రంలోని జ్ఞానశాస్త్రంలో కూడా చెప్పబడుతూ శంకర భగవత్పాదులే చెప్పారు. ఘటోవా మృత్పిండోప్యనురపిచ ధూమగ్నిరచల పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమ సౌక్ష్యం వ్రజ సుధీహి అన్నాడు. అయ్యా, ఏదో తర్కశాస్త్రం మాటలు పట్టుకుని వాటిని తిప్పి వాదిస్తూ ఉంటే ప్రయోజనం ఏముందయ్యా? అందుకే భక్తి శాస్త్రం చెప్పిన నారదులు కూడా వాదో నావలంబ్య అన్నాడు. వాదాల వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఈ విధంగా మనకి ఈ అవిపశ్చిత లక్షణం ఏదైతే ఉందో, పామర లక్షణం, అజ్ఞాన లక్షణం, అవివేక లక్షణం, దాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నాడు. ఇక్కడ వేదము వేదాంతము అనే ప్రశ్న వచ్చింది కనుక వేదాంతం అంటే ఏమిటి అనేది చెప్పాలి. వేదం అనే దానికి చివరి భాగం వేదాంతం అని. మామూలుగా టెక్నికల్గా మనం నిర్వచిస్తే వేదాలకు అనేక శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి చివర ఉపనిషత్తు అని చెప్పబడుతూ ఉంటుంది. దాన్ని వేదం యొక్క శాఖల చివర చెప్పబడింది కనుక వేదాంతము అంటాం. ఇది టెక్నికల్గా డెఫినిషన్. అంటే వేదమునకు ఉన్నటువంటివి 4 భాగములు: సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని. ఈ 4 భాగాల్లో ఆఖరిది ఉపనిషత్తు కనుక ఉపనిషత్తుని వేదాంతము అని అన్నాం. కనుక వేదము యొక్క అంత భాగము వేదాంతము అని చెప్పబడింది. ఎవరైనా కాస్త వైరాగ్యం 4 మాట్లాడితే వేదాంతం చెప్తున్నాడండి అనడం మనకు అలవాటైపోయింది. ఒక విధంగా వేదాంతం అంటే ఏమిటో పోల్చుకోగలిగేటువంటి స్పృహ భారతీయుల్లో అంత ఉన్నందుకు సంతోషించాలి మనం. ఇలాగా వేదాంతం అనే మాటను మనం అనేక చోట్ల వాడుతూ ఉంటాం. కానీ వేదాంతము అంటే అంతము అంటే చివరి మాట అని మనం తెలుసుకున్నాం కనుక చివరి మాట అంటే ఏమిటి? ఇకపై చెప్పవలసినది ఏది లేనప్పుడే దాన్ని చివరి మాట అని అంటామా లేదా? ఒకడు వ్యాసం రాసినప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, డిస్క్రిప్షన్ ఇస్తాడు, చివరికి కన్క్లూషన్ ఇస్తాడు. కన్క్లూషన్ అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారాంశము అని కదా అర్థం. కనుక వేదము కర్మకాండ అన్నీ చెప్పి ఒక తీర్మానం ఇచ్చింది. అలాగే కోర్టులో కూడా ఆ లాయరు ఈ లాయరు అందరూ వాదించేశాక చివరి మాట ఎవరిది? ఈ లాయర్ది కాదు, ఆ లాయర్ది కాదు, జడ్జిది. అతడు చివరికి జడ్జిమెంట్ ఇస్తాడు. అంటే లాస్ట్ వర్డ్ ఎవరిది అయింది?
జడ్జి అయింది. అంటే లాస్ట్ వర్డ్ అంటే అర్థం ఏంటి? జడ్జిమెంట్ అని కదా అర్థం. అందుకు వేదాంతము అంటే వేదము ఇచ్చిన జడ్జిమెంట్ అని అర్థం అనమాట. వేదము యొక్క తీర్మానము అని శంకర భగవత్పాదులు చక్కగా నిర్వచించారు. వేదాంతం అంటే వేదము ఇచ్చిన తీర్మానం. వేదం ఇచ్చిన తీర్మానం ఏమిటి? పరమాత్మ చెప్పినటువంటి ఆ సాంఖ్యమే వేదం ఇచ్చినటువంటి తీర్మానము. శుద్ధాత్మతత్వ విజ్ఞానమే వేదాంతము. దానిని చేరనివ్వనటువంటి అక్కడి దాకా వెళ్లకుండా ఆగిపోయినటువంటి వేద కర్మ లంపటత్వాన్నే కృష్ణ పరమాత్మ ఇక్కడ వరకు నిందించారు. అటు తర్వాత ఎందుకయ్యా ఇలా అంటున్నావు అంటే త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. ఇలాంటి సంస్కృతి ఎక్కడా ఉండదండి భారతీయ సంస్కృతి లాంటిది. నువ్వు దేనితో తరించేవో దాన్ని కూడా వదిలే. ఎప్పుడూ తరించాక పడవతో దాటాం, ఒడ్డుకి చేరాం, చాలా సంతోషం. కానీ ఇంతవరకు చేర్చింది కదా నా పడవను వదలకుండా నదిలోనే తిరుగుతాను కూర్చోకు. ఒడ్డుకు చేరాక ఆ పడవను కూడా వదిలేయి. ఒడ్డుకు చేరి ఊళ్ళోకి వెళ్లకుండా అలా చూస్తూ ఎందుకయ్యా అంటే ఇంతవరకు దానితో అటాచ్మెంట్ అండి పడవ, ఏం చేస్తాం అని కాకుండా అది ఏన త్యజసి తత్యజ అని చెప్పగలిగిన గొప్ప సంస్కృతి అండి. దేనితో దీనిని వదిలేవో దానిని వదిలేయి తర్వాత అన్నాడు. ఎంత గొప్ప మాట అది. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అది వెలికి తీయాలి అంటే ఏం చూస్తాం? మరొక పదునైన ముళ్ళుని వెతుకుతాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నారు కదా. సరే తీసాం, ఈ ముళ్ళు పారేసాం. ఆ ముళ్ళు జేబులో పెట్టుకుంటామా? ఎందుకంటే ఎంత ఉపకరించింది ఇది, ముళ్ళుని తీసింది అని జేబులో పెట్టుకోం కదా. ఆ తీసిన ముళ్ళును కూడా పారేస్తున్నాం కదా. అదేవిధంగా వేదాంతమును చేర్చినప్పుడు వేద కర్మ ఉపశమిస్తోంది అందులోకి చేరి. అందుకు అక్కడితో ఆగిపోవద్దు, దాని ప్రయోజనం ఏమిటో తెలుసుకో. అందుకే ఏన త్యజసి తత్యజ. అదే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అనడంలో విశేషం ఇది. వేదములన్నీ త్రైగుణ్య విషయములు. త్రైగుణ్య విషయం అంటే ఏమిటి? త్రిగుణాత్మకమైన విషయం. త్రిగుణములంటే ఏమిటి? సత్వ రజస్తమో గుణములు. ఇది మళ్ళీ మనకు అర్థం చేయడానికి మరొక చాప్టర్ తీసుకున్నారు ఆయన, అప్పుడే తెలుసుకుందాం. ఇక్కడ ఆ చాప్టర్కి కావాల్సిన బీజం. ఎందుకంటే సాంఖ్యయోగం అనేది తర్వాత యోగములన్నిటికీ సంబంధించిన బీజాలన్నీ దాచుకున్నటువంటి ఈ యోగము గనక ఈ అధ్యాయంలో మనకు తర్వాత యోగములకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడతాయి. ఎలాగైతే అనార్యజుష్టమస్వర్గ్యమ కీర్తికరమర్జున అని ఒక మాట అని దాని విస్తృతి ఇక్కడ చెప్పబడిందో, ఈ త్రైగుణ్యము మొదలైన విషయముల విస్తృతి తర్వాత మనం చూస్తాం. వేదముల్ని ఎందుకు నిరసిస్తున్నారు అంటే వేదములు త్రిగుణాత్మకమైన విషయాలు చెప్తాయ్యా అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన విషయాలే చెప్తాయి. ఈ సత్వరజస్తమో గుణాత్మకమైన విషయములతో ఉన్నవాళ్లమే మనం. అవునా లేదా? మనం ఉన్నది ఎక్కడ? మన చుట్టూ ఉన్నవేమిటి? మన లోపల ప్రవృత్తులు ఏమిటి అంటే అన్నీ మూడింటితోనే కూడుకున్నాయి. సత్వము, రజస్సు, తమస్సు. అవునా కదా? దీని వివరణ చాలామందికి తెలుసు కనుక ఎక్కువ చెప్పుకోవట్లే. భోగ లాలసత అనేటటువంటిది రజోగుణ సంబంధమైనటువంటిది. అలాగే జ్ఞానము, వివేకము ఇవన్నీ సత్వగుణానికి సంబంధించినవి. తెలివి, బుద్ధి మొదలైనవన్నీ కూడా. అదేవిధంగా మనం చెప్పుకునే తమస్సు, సోమరితనము, నిద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తికి అవసరమే. నిద్ర లేకపోతే ఉండగలమా చెప్పండి? అది మనకు అవసరమే. శారీరక ధర్మంలో అది ఉన్నది. అలాగే రాజసికమైన ఇది నాది అనే భావమే లేకపోతే జగత్తు నడవదు అసలు. అందుకే సృష్టి దేని నుంచి వచ్చింది అంటే రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుడు సృష్టి చేసాడు అంటే ఆ రజోగుణము లేకపోతే సృష్టి అనేదే జరగదు. అందుకు ఈ సృష్టి స్థితి లయలకి 3 గుణాలు అవసరమయ్యే కనుక సృష్టిలో ఉన్న మనకే అవసరమే. సృష్టిలో ఉన్న మనకి సృష్టికే అవసరమైన ఈ 3 గుణములని వివరించి చెప్పేదే వేదం. అందుకు మనం త్రిగుణములతో ఉన్నంతకాలం వేదం యొక్క అవసరమే. కానీ ఆ త్రిగుణాలతోనే ఆగిపోకుండా ఈ త్రిగుణాత్మికమైన ఈ శరీరాన్ని త్రిగుణాతీత స్థితి పొందడానికై నువ్వు వినియోగించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. త్రిగుణాత్మకమైన ఈ చైతన్యం ఆయన ప్రసరింపజేసింది, అందులో సందేహం లేదు కదా. ఎవ్వని చేజనించి జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందు నిందు అన్నప్పుడు ఈ 3 పనులు ఆయన నుంచి వచ్చాయంటే ఈ 3 రజో తమ సత్వ గుణముల వల్ల కదా వచ్చినటువంటివి. మరి 3 చేసినప్పుడు ఆయన దీనికి అతీతమా అంటే ఆయన అతీతంగా ఉండి చేస్తున్నాడు. అందుకు అతీతం అందుకునే మనం కూడా దీని నుంచి అటు వెళ్ళాలి. అది విశేషం. అందుకు వేద విషయములన్నీ, వేదము చెప్పే కర్మలన్నీ, ఇహలోక పరలోక సుఖములన్నీ కూడా రజోగుణ, తమోగుణ, సత్వగుణ సంబంధమైనవే చెప్తున్నాయి. అందుకు వాటిని నువ్వు లంపటత్వంతో ఆచరిస్తే ఈ త్రైగుణ్యముల్లోనే కొట్టుకు వెళుతూ సృష్టి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటావు. తదతీతమైన ఆయన్ని అందుకోవాలంటే మాత్రం ఈ త్రైగుణ్య విషయాన్ని దాటి నిస్త్రైగుణ్యానికి వెళ్ళాలి.
దీని అర్థం ఏమిటంటే, నాయనా నువ్వు అక్కడికి చేరాలంటే ఇక్కడ చతికిల పడకూడదు అని చెప్పాడు ఎవడో. ఇక్కడ చతికిల పడకూడదు, ఈ మార్గంలో నువ్వు అలా కూర్చునుంటే లాభం లేదు, అక్కడికి చేరు అని చెప్పాడు. అక్కడికి చేరు అన్నాడని చెప్పి మనం ఇక్కడి నుంచి దూకగలమా, దుముకగలమా? నడవగలం. ఈ నడిచేటప్పుడు ఈ మధ్యలో ఉన్నదేది అది కాదు కదా. కనుక దీని ఆధారంగా మనం దానికి చేరడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు త్రిగుణాతీతమైన ఆత్మస్థితి యందు దృష్టి కలిగి ఈ త్రైగుణ్యములైన విషయములను ఆ దిశగా మళ్లించడానికి ఉపయోగపడే యోగమే నిష్కామ కర్మయోగం. తద్వారా నువ్వు ఈ త్రిగుణాత్మకమైన బంధనం నుంచి విడిపడతావు సుమా. అందుకు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆ సాధన ఎలా వెళ్ళాలంటే నిర్ద్వంద్వ, ద్వంద్వములకు అతీతుడై ఉండాలి. అదేవిధంగా నిత్య సత్వస్థ, నిర్యోగక్షేమ, యోగక్షేమములు లేనివాడై ఉండాలి. ఈ మాట అంటే అసలు ఎంత భయంకరంగా వినబడుతుందండి. యోగక్షేమములు లేనివాడై ఉండాలా? పైగా ఆత్మవాన్ అన్నాడు. సారీ, ఆత్మవాన్ విషయం తర్వాత ఆలోచిద్దాం. కానీ నిర్యోగక్షేమం ఏంటండి? అసలు ఉత్తరం రాస్తేనే యోగక్షేమములు తెలియజేయవలను అని అప్పుడు ఉత్తరాలు రాసేవారు. ఇప్పుడు పాపం ఉత్తరం అనే కళ కూడా పోయింది, అది వేరే విషయం. ఈమెయిలు ఆమెయిలు వచ్చి ఆ కళలే విడిపోయాయి. సరే, యోగక్షేమములు మన సంప్రదాయ మాట అది. ఆ యోగక్షేమాలు కూడా వదిలేసేయి అన్నాడు. ఇదేం మాట అండి? వినడానికన్నీ భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ ఆయనేమో యోగక్షేమం వహామ్యం అంటాడు. ఆ తర్వాత ఇంత పరస్పర విరుద్ధంగా ఎవరైనా మాట్లాడతారా అని ఆచార్యుడు అయ్యాడా? కొంచెం ఆలోచించాలి ఇక్కడ. ఆ నిస్త్రైగుణ్య స్థితి ఎలాంటిది అంటే అక్కడ నిర్ద్వంద్వ, అది విశేషం. అది ద్వంద్వమునకు అతీతమైనది. ద్వంద్వములు అంటే రెండు. మన చూపులు ఎప్పుడు రెండిటి వైపే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రెండు వైపు చూసే చూపే హిరణ్యకశిపుడు అంటే కదా. వాడెప్పుడు రెండు రెండు రెండే. ఆ రెండిటికి అతీతమైన ఒక సంధ్యాస్థితిని వాడు ఊహించలేదు. కానీ అక్కడున్నాడు పరమాత్మ, అందుకు ఆయన వచ్చాడు. అది కదా ఆంతర్యం మనకి. కనుక ఎప్పుడు రెండు కనబడుతుంటే, ఇల్లు లేదా బయట, వెలుగు లేదా చీకటి, అలాగే సుఖము లేదా దుఃఖం, జయం లేదా అపజయం, లాభం లేదా నష్టం, ఇంతే. భోగము లేదా రోగము, ఇలాగా ఇటొక ఎడ్జు అటో ఎడ్జు, ఏ స్ట్రీమ్ ఆ స్ట్రీమ్. కానీ ఈ రెండిటికి మధ్యలో ఒక స్థితి ఉందయ్యా. అటుకి ఇటుకి చెందక అటుని ఇటుని కూడా నియంత్రించగలిగే స్థితి, దాన్ని సమస్థితి అని చెప్తారు. ఆ స్థితికి నువ్వు వెళితే వీటన్నిటినీ నువ్వు కంట్రోల్ చేయగలవు. బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ అనే యోగం అంటారు అని ప్రతిపాదించదలుచుకుని ఆ నిర్ద్వంద్వ, ఈ ద్వంద్వానికి అతీతుడై కర్మ ఆచరణ చేస్తాడు వాడు. ఆ చేసేటప్పుడు కూడాను మరి దేని ఎందో ఒక దాని ఎందు నిలబడకుండా ఎవడండి దాని మీద నిలబడకు, దీని మీద నిలబడకు, దాని మీద నిలబడకు అని చెప్తున్నారు. కానీ దేని మీద నిలబడాలో చెప్పాలి కదా. అంటే నిత్య సత్వస్థ, నిత్య సత్వమునందు నిలబడు అన్నాడు. ఇక్కడేమో త్రిగుణాతీత స్థితి అన్నప్పుడు మరి సత్వము త్రిగుణాల్లో ఒకటి కాదా? ప్రశ్నించాలి కృష్ణుణ్ణి కూడా. ఆయనే స్పష్టం చేశాడు మరొక చోట కూడా. అందుకే అక్కడికి ఇక్కడికి చూసుకోవాలి. నిత్య సత్వమునందు స్థిరపడు అంటే నిత్యము సత్వగుణమునందు ఉండు అని కొందరు అర్థం చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఆ అర్థం స్వీకరించవలసిన అవసరం లేదు. స్వీకరించినా తప్పు కాదు. అది ఎలాగో చెప్తాం. నిత్యసత్వం అంటే ఏమిటి? నిత్యసత్వం అంటే ఎల్లవేళలా ఉనికి కలిగినటువంటిది. అదేమిటి? ఆత్మస్థితి. దాని యందు ఉండడు నిత్యసత్వము. నిత్యసత్వుడు ఆ పరమాత్మే. ఆ పరమాత్మ యందు నిలకడ కలిగి ఉండి కర్మ వాడు నిస్త్రైగుణ్య స్థితిని చేరుకుంటున్నాడు గనక నిత్య సత్వస్థుడు వాడు. అదేవిధంగా రజోగుణ తమోగుణముల యొక్క సాంకర్యము లేని సత్వగుణాన్ని అవలంబించి సాధకుడై ఉండాలి. సాధన స్థితిలో అది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకు ఆ సత్వగుణంలో ఉంటూ క్రమంగా మనం తరించగలం. అయితే ఈ సత్వగుణం కూడా ఎలాంటిది? అది కూడా త్రిగుణాల్లో ఒకటే కదా. అంటే ముగ్గురు దొంగల్లో అదో దొంగే, కానీ కొంచెం మంచి దొంగట సత్వగుణం. అది ఎలాగూ అంటే పరమహంస గారు ఒక చక్కటి కథ చెప్పారు ఒకసారి. అదేమిటంటే ఒకడు బాగా సంపాదించి ధనాన్నంతటిని మూట కట్టుకుని అడవిలోంచి వస్తుంటే ముగ్గురు దొంగలు అటకాయించారు. అటకాయించి ఏం చేశారంటే మొదటి దొంగ కట్టేశాడు, సొమ్ము అడిగాడు. వీడికి కట్టి సొమ్ము అడగడమే కాదయ్యా, కొట్టేద్దాం పూర్తిగాను, ఆ సొమ్ము ఏదో తీసుకుపోదాం, బతికొచ్చితే ప్రమాదం అన్నట్ట. సరే ఏం చేయగలడు? అసహాయుడు వాడు. వాళ్ళ సొమ్ము తీసుకున్నారు, కొట్టబోతే ఆపాడు ఒకడు, అందులో మంచి దొంగ. ఆపి వాడు ఇవ్వాల్సిన సొమ్ము ఏదో వాడు ఇచ్చేశాడు. కట్టు విప్పేయండి అన్నట్ట. కట్టు విప్పేశారు. వీడి మాట కాదనలేక మిగిలిన ఇద్దరు దొంగలు తప్పుకున్నారు. ఇంకా తర్వాత పని అంతా మంచి దొంగ గారి పని.
ఆయన ఏం చేశారంటే, నేను నిన్ను వదిలేశాను వెళ్ళిపో అన్నాడు. కానీ మీరు ఎక్కడికి తీసుకొచ్చి కట్టారో నాకు తెలియదు. నా మీద అటకాయించారు, కళ్ళకు గంతలు కట్టి తెచ్చి ఇక్కడ కట్టారు. ఇప్పుడు తిరిగి నా ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో నాకు తెలియదు అన్నాడు. మార్గం తెలియదుట. అయితే ఈ మంచి దొంగ గారు ఏం చేశారంటే, నేను దారి చూపిస్తాలే పద అన్నాడు. సరే అని తీసుకొచ్చాడు. సరిగ్గా పొలిమేర దాకా వచ్చి, అదిగో నీ ఊరు వెళ్ళిపో అన్నాడు. ఇతడు పోల్చుకున్నాడా, నా ఊరు అదే, మీరు ఒకసారి ఇంటికి రండి కాఫీ తాగుదాం అన్నాడు ఆయన. కానీ ఆయన అబ్బో నేను ఊళ్ళోకి రానియ్యా అన్నాడు. ఎందుకంటే నేను ఊళ్ళోకి వస్తే నన్ను పోల్చుకుంటారు, జైల్లో పెడతారు. లేకపోతే నిన్ను మాత్రం నేను ఎలా నమ్మను, తిన్నగా తీసుకెళ్తావు, కాఫీ తాగండి అని నన్ను అక్కడ కూర్చోబెడతావు, నీ గదిలోకి వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కో ఫోన్ చేసి రప్పించి నేను అరెస్ట్ చేస్తే, అందుకే నేను అడవిలో ఉంటే క్షేమం, నువ్వు ఊరిలో ఉంటే క్షేమం, నువ్వు వెళ్ళిపో అన్నట్టు. అంటే వీడికి దొంగకి అక్కడ ఎలా లేదు ఊళ్ళోకి, వాడు ఊరికి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగల్లో ఈ దొంగ ఎలాంటి వాడో సత్వగుణం అలాంటిది అన్నాడు. అంటే రజోగుణ తమో గుణాలు అడవిలోనే బంధిస్తే సత్వగుణం అక్కడ దాకా చేర్చి వదిలేసింది. ఆ తర్వాత వీడు క్షేమంగా వెళ్ళాడని చెప్పారు. అందుకు సత్వగుణాన్ని అవలంబించి సాధన చేసేవాడు త్రిగుణాతీత స్థితికి వెళతాడు అని చెప్పడానికే సాధన పరంగా తీసుకుంటే నిత్యసత్వస్థ అనేది ఆ పరంగా వ్యాఖ్యానించిన వారి అర్థానికి కూడా మనం తీసుకోవచ్చు. ఇక నిర్యోగక్షేమ అన్నారు ఇక్కడ. యోగము క్షేమము అటు విడిచిపెట్టి అని. యోగక్షేమం అంటే ఏమిటో ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ యోగక్షేమం అని చెప్పిన లోతు అక్కడప్పుడు చూద్దాం. ఇక్కడ యోగక్షేమం వద్దు అన్నదాన్ని చూసుకుందాం. యోగము క్షేమము మన భోగములన్నీ ఈ రెండింటి మీద ఆధారపడుతున్నాయి. యోగము అంటే లేని వస్తువు రావడం, క్షేమము అంటే వచ్చిన వస్తువు క్షేమంగా ఉండడం. ఈ దృష్టే ఉంటూ ఈ ఫలానా వస్తువు నాకు లేదు, అది వాళ్ళు సంపాదించుకున్నాం, చాలా సంతోషం, ఇంకా దాన్ని క్షేమంగా ఉంచుకోవడానికి నానాయాతనలు, అది మరో అవస్థ. ఇలాగూ ఉంటూ ఉంటే ఎప్పటికీ కడతేరేను. అందుకు ఆ త్రిగుణాతీత స్థితిలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు నిర్యోగక్షేమ. భౌతికమైనటువంటి భోగ వస్తువుల యొక్క యోగము కోరుకోడు, దాని యొక్క క్షేమం కోసం తపన పడడు, అలా ఉంటాడు. ఎందుచేత ఆత్మవాన్, ఆత్మవంతుడు కనుక అన్నారు. ఈ ఆత్మవాన్ అనే శబ్దం చాలా దివ్యమైనటువంటిది. వాల్మీకి కూడా రామాయణ రచనలో అడుగడుగున రామచంద్రమూర్తిని ఆత్మవాన్ 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 అంటూ ఉంటాడు. అదేవిధంగా పుణ్యాత్ములైన మహాత్ముల్ని ఆయన వర్ణించిన ప్రతి సందర్భంలో ఆత్మవాన్ అన్నాడు. దశరథుడిని కూడా ఆ విషయంలోనే ప్రయోగిస్తాడు. ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే ఒక అర్థం అసహాయుడు అని అర్థం. అంటే ఏ సహాయం లేనివాడని కాదు, ఏ సహాయమో అక్కర్లేనివాడు అని అర్థం. ఇతరులపై ఆధారపడకుండా తన యందు తాను ఆధారపడేవాడిని ఆత్మవాన్ అని అంటారు. అటువంటి ఆత్మవంతులు ఎవరో వారు మహాత్ములు అని చెప్పారు. అదేవిధంగా ఆత్మవాన్ అంటే తన స్థితిలో తానుండేటటువంటి వాడు, ఒక బయట దాని వల్ల ప్రభావితుడు కాకుండా, చలించకుండా తన స్థితిలో తాను ఉండేటప్పుడు స్వాధీనుడు అని అంటారు. వాడు స్వాధీనుడు. పరాధీనత స్వాధీనత అని ఉన్నది. ఏమంటే కొంచెం బయటకు వస్తారా అంటే ఎవడో ఒకడు సాయం ఇస్తే కానీ వెళ్ళలేనండి అనే స్థితి ఉన్నదే, వాడు ఆత్మవంతుడు కాదు. ఒక మేరకు వాడంతటి వాడు కదిలితే వాడు ఆత్మవంతుడు. అయితే వాడంతటి వాడు అంటే వాడి దేహంతో వాడు అని కాకుండా క్రమక్రమంగా మన జ్ఞానాన్ని విస్తరింపజేస్తే తన స్థితి నుంచి తాను చెదరని వాడు. ఒక సుఖమొచ్చినా ఒక దుఃఖమొచ్చినా వెంటనే దానికి దీనికి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి చలించిపోయేవాడు ఆత్మవంతుడు కాదు. తన స్థితి నుంచి తాను చెదరకుండా ఉండేవాడు ఆత్మవాన్. అందుకు నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ అయిన వాడి యొక్క అసలు స్థితి ఆత్మవాన్ అనే స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడే నిస్త్రయగుణ్య, వాణ్ణి నిస్త్రయగుణ్యుడు అంటారు. సుమా ఓ అర్జున, నువ్వు త్రిగుణాత్మకమైన వేదములను విడిచిపెట్టి నిస్త్రయగుణ్యమైన ఆ స్థితికి చేరుకో అన్నాడు. ఎంత గొప్ప స్థితి అది! నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అయినటువంటి స్థితికి చేరవయ్యా. అందుకు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవ అర్జున. త్రైగుణ్యములైన వేద విషయముల్ని విడిచి ఆ పైకి వెళ్ళు అని చెప్పడం, వీటి నుండి అక్కడికి చేరుకో, వీటితో ఆగిపోకు అని చెప్పడమే ఆయన యొక్క పరమమైనటువంటి ప్రయోజనం ఈ మాటలో. ఇక్కడ కొంచెం ఆలోచనాపరులైన వారు, రెండు రకాల వారు వింటూ ఉంటారు ఇప్పుడు కాలక్షేపానికి. కొందరు ఆలోచనతో, కొందరు ఇది చదువుతూ ఉంటే మరెక్కడో దీనికి చదివిన వ్యాఖ్యానాన్ని గుర్తు తెచ్చుకునే మేధావులు ఇందరూ ఉంటారు. అలాగే ఈ లోకరీతి, ప్రపంచంలో అనేక రకాల ఫిలాసఫీలు ఎన్నో వచ్చాయి మనకి. వీటన్నిటిని అన్వయించి చరిత్రగతిని కూడా పరిశీలించుకొని మనం తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి. వేద నింద కూడదు అన్నది మనకు తెలుసు.
నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే నాస్తికో వేద నిందక అన్నారు. నాస్తికుడు అంటే వేదాన్ని నిందించేవాడు అని కదా అర్థం. అందుకు వేద కర్మ నిరసనం అనేటటువంటి తగదు. కానీ పరమాత్మ వేదకర్మ నిరసించాడంటే అర్థం వేదమే వేదకర్మను నిరసించుకుంది. అది విశేషం. యజుర్వేదంలో ఒక మంత్రంలోనే చెప్పబడుతుంది, యజ్ఞాలు ఎందుకయ్యా చేయడం, నెయ్యి కాల్చడం తప్ప వృధా అన్నాడు. ఏమిటి దీని అర్థం? యజ్ఞం మానేయమనా? దాని అర్థం అది కాదు. దానికి తత్వం తెలియకుండా కర్మ చేస్తే అది వృధా అని చెప్పడం దాని ఉద్దేశం. అంతేగాని చక్కగా చదువుకుని సంస్కారము ఇవన్నీ ఉంటే చాలా సంతోషం. ఇంత చదువు చదివి ఇలా ప్రవర్తించేవేంటయ్యా అని మనం అంటాం లోకంలో. అప్పుడు కొన్ని చదువుకున్నవాడి కన్నా ఫలానా వాడెవడో నయం అనుకు సామెత కూడా ఉంది లోకంలో. అంత మాత్రం చేత చదువు వృధా అని స్టేట్మెంట్ ఇస్తున్నామా మనం? అంటే చదువు తన యొక్క ప్రయోజనాన్ని తాను సాధించకుండా ఉన్నప్పుడు అది వృధా అని చెప్పడం. అలాగే వేదం యొక్క ప్రయోజనమైన వేదాంతపు స్పృహ లేకుండా వేదకర్మాచరణ జడుడి వలె చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏమిటి అని చెప్పడానికి వేదం అంత క్లారిటీ ఇచ్చింది. ఇది అర్థం చేసుకోక అనేక మంది కర్మ లంపటులై వారి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల చేత ఇతరత్ర కారణాల చేత యజ్ఞముల పేర్లతో భయంకరమైన హింసా మార్గాలు అవలంబించినప్పుడు ప్రతిదీ ఎక్స్ట్రీమే. దాని యొక్క బ్యాలెన్స్ తెలియనప్పుడు ప్రతిదీ విపరీతానికి తోవతీస్తుంది. ఆ స్థితి ఒకటి వచ్చింది ఈ దేశానికి. ఒక మహాచక్రవర్తి చేయవలసిన ఒక మహాయజ్ఞాన్ని ఒక పరగణాన్ని పాలించేవాడు కూడా నేను చేస్తానని కూర్చుంటే తద్వారా వాడు హింసని ప్రేరేపించి అనేక రకములైనటువంటి ఈ ప్రవృత్తులు ఏర్పడి అసలైన ఆత్మతత్వం జ్ఞానం అనేది అడుగంటిపోయి కేవలం కర్మలంపటత్వమే పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఆ అవస్థలో ఇంకా లాభం లేదు, వేగాన్ని ఆపాలి అని ఒక మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడు వచ్చి ఆయన చేసిన తత్వబోధ ఏమీ లేదో 4 విషయాలు, ఆయనకేదో చెట్టు కింద కూర్చుంటే వచ్చిన జ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు 4-5 విషయాల్లో. సరే, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం తరించాడు, ఆయన మహాత్ముడే. కానీ కలి ఎంత ఘోరమో చూడండి. ఈ ఘోరం కూడా ఇందాక చెప్పిన వేదకర్మ లంపటత్వం కూడా కలి ప్రవేశించాకే వచ్చింది ముఖ్యంగా. అంతకు ముందు లేదా అంటే గత యుగాల్లో కొద్దిగా ఉన్నది కలియుగంలో ఎక్కువ అవుతుంది చెడు. అలాగే గత యుగాల్లో మంచి ఎక్కువగా ఉంటుంది, చెడు తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చెడు ఎక్కువగా ఉంటుంది, మంచి తక్కువగా ఉంటుంది. లేకుండా ఎప్పుడూ ఉండదనుకోండి. అర్థం చేసుకునేటటువంటి శక్తి కలియుగంలో బాగా క్షీణించిపోతుంది. అర్థం చేసుకునే శక్తి ఎంతగా క్షీణించిపోతుంది అంటే పోనీ అర్థం చేసుకోలేం కదా అన్న పుస్తకాన్ని వదిలిపెట్టాం, అవే పట్టుకుంటాం, దాన్ని అపార్థాలు చేస్తాం, పెడార్థాలు తీస్తాం, వాటిని సిద్ధాంతాల కింద ప్రతిపాదన చేస్తాం, వాటికి కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తాం, సంఘాలు పెడతాం, వ్యాప్తి చేస్తాం ఆ ధర్మాన్ని. అవి కలియుగంలో ఎక్కువ అవుతాయి. అది అప్పటి నుంచి మొదలైంది. కలియుగం ఆరంభమైన కొంతకాలానికి పతనావస్థ మొదలై వేదకర్మ నిరసన మొదలైంది. అహింసే పరమధర్మం అని చెప్పుకుని వేదకర్మను నిరసించి వైదిక మతాన్ని దెబ్బతీయడం జరిగింది. అయితే దాని లక్ష్యం అసలు కర్మలంపటత్వం కూడదయ్యా, జ్ఞానం అనే దాన్ని తెలుసుకోండి అని చెప్పడమే. అతను ఎవరో అనేది మీ అందరికీ స్పష్టమే, బుద్ధ భగవానుడు. ఆ మహాత్ముడు చక్కగానే చెప్పాడు. ఆయన చెప్పిన విషయం ఏది వేదాంతమునికి విరుద్ధమేమీ లేదు, అందులో ఏమీ సందేహం లేదు. వేదాంతమును చెప్పిన కోరికల్ని నిగ్రహించుకో, నీ కోరికలే సుఖదుఖములకు కారణము. ఆయన స్వర్గం గురించి కానీ నరకం గురించి కానీ మాట్లాడలేదు, అంతేగాని లేవనలేదు. ఇది విషయం. ఎందుకంటే ముందు ఇక్కడ గొడవ చూడు, తర్వాత ఆ రెండింటి గొడవ. నువ్వు ఇంత కర్మలంపటుడవే తిరుగుతున్నావు ఎందుకు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆయన ఇంతే చెప్పాడు. ఆయన జ్ఞాని అయిన వాడు. ఆయన ఏ జ్ఞానాన్ని అనుభవించాడో ఆ స్థాయిలో ఆయన చెప్పాడు. తదనుయాయులు మాత్రం ఆ స్థాయిని అందుకోలేక వారొక మతాన్ని ప్రచారం చేసుకుంటూ, అందుకు బుద్ధుడు వేరు బౌద్ధం వేరు, ఇది ఎవరైనా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు అది ప్రధాన అంశం కాదు కనుక ఆ మాత్రమే ప్రస్తావిస్తున్నాం. అటు తర్వాత వచ్చినవన్నీ కూడా వేదకర్మ నిరసనమే ప్రధానం పెట్టుకుని వైదిక సిద్ధాంతాల్ని అవి నిరసించడం మొదలుపెట్టాయి. క్రమంగా ఏమైంది, వేదాన్ని నిరసించడం క్రమంగా వేదాంత నిరసనం కిందకు కూడా వెళ్ళిపోయింది. పూర్తి వేద విద్య నిరసనం అయిపోయింది. అవైదిక మతాలు ప్రబలిపోయే, అందులో విశ్వం నడవడానికి మూలమైన వైదిక యజ్ఞములు ఉన్నాయే అవన్నీ అంతరించిపోయే. గీతలో పరమాత్మ తర్వాతే చెప్పాడు, యజ్ఞం చెయ్యు, నువ్వు నిజానికి పెద్ద యోగివైనా నత్యాజ్యం కార్యమేవచ, యజ్ఞం దానం తపః ఇవన్నీ కూడా చేయవలసినవే అని ఆయనే చెప్తున్నాడు. ఇక్కడేమో ఇలా చెప్తున్నాడు. రెండు అన్వయించుకోవాలి. ఈ అన్వయ లోపమే ఈ జాతి అరిష్టానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మరొక పెడవాదాలు వచ్చాయి ఇక్కడి నుంచి క్రమక్రమంగా. ఇది ఒక అవైదికమైనటువంటి
దీని శాఖలు 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 విస్తరించి నాస్తికం ఇలా 72 దుర్మతాలు వ్యాపించిపోయే క్రమంగా మనలో. నిజానికి కృష్ణ పరమాత్మ ఏ సిద్ధాంతాన్ని నిరసించలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. గీత వైష్ణవాన్ని చెప్తోందా, శైవాన్ని చెప్తోందా? ఏమీ చెప్పట్లేదు. ఏ సిద్ధాంతాన్ని అది నిరసించలేదు. ఒక పరమార్థమైన వేదాంత ధర్మాన్ని ప్రధానంగా చూపిస్తూ అటువైపు ఎలా ప్రయాణించాలో, ఆ ప్రయాణంలో ఎటువంటి ఎరుక కలగాలో చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. అంత స్పష్టంగా ఆయన సర్వసిద్ధాంతాన్ని సమన్వయిస్తున్నాడే తప్ప దేన్ని నిరసించలేదు. కానీ ఇందాక చెప్పినట్లు ఒక భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక వేదాన్ని నిరసిస్తూ ఒక అవైదిక మతం, దాన్ని అనుసరించి మరికొన్ని అవైదిక మతాలు ఎలా ప్రబలిపోయాయో, అలాగే మనలో కూడా 6-7 శాఖలు తయారైపోయాయి. అవన్నీ కూడా ఇంత ఉదాత్తమైన తత్వాన్ని మర్చిపోయి కేవలం సంప్రదాయాలు, ఛాందసాలు, ఇవి మార్చేవా అవి మార్చేవా, ఇవి పుచ్చుకున్నావా అవి పుచ్చుకున్నావా, ఈ అలంకారం చేసేవా అలంకారం చేసేవా, ఇక్కడికే గిరులు గీసి అసలైన తత్వజ్ఞానం తెలియనివ్వకుండా చేసి అవి కొన్ని తయారై వాటిలో అవి కొట్టుకుంటూ ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి? ఇలా పడిపోయిన ఈ జాతికి ఏమి చేయాలి? ఈ రోగాలన్నీ కలిలో వస్తాయని తెలిసే కృష్ణ పరమాత్మ ద్వాపర అంతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడనేవాణ్ణి మిషగా పెట్టుకుని ఈ కలియుగం వైపు ఒక ఔషధాన్ని విసిరాడు. ఆ ఔషధమే భగవద్గీత. అయ్యా, ఇలాంటి రోగాలు పుట్టుకొచ్చినప్పుడు చక్కగా అన్నిటినీ అన్వయించుకుని వైదిక మార్గం నుంచి దెబ్బ తినకుండా వేదాంత లక్ష్యం వైపు నువ్వు వెళ్ళడానికి కావలసినటువంటి ఒక సరుకు నేను ఇస్తున్నానయ్యా. అది ఒక మహా ఔషధులన్నీ ఉన్నటువంటి ఒక దివ్యమైన సంపద ఉంచాను అని ఉంచాడు భగవద్గీతను. అప్పటి వరకు ఉన్న వేద విజ్ఞానాన్ని, వివిధ వాదాలు అన్నీ అందులో ఉన్నాయి. అది విశేషం. అందుకే భగవద్గీత ఆనాటి కాలపు మాటలే కాకుండా ఇప్పటికీ ఉండడానికి కారణం ఇప్పటి రోగాలను కూడా తెలుసుకుని అప్పుడు మందులు సూచించాడు ఆయన. అయితే అందులో మందులున్నాయని చెప్పేవాడు ఒకడు ఉండాలి మనకి. ఆ ఉండేవాడెవడు? మళ్ళీ ఆయనంతటి వాడై ఉండాలి. అందుకు ఈ ఆయనిచ్చిన ఈ మందునంతటినీ కూడా చక్కగా పుస్తకంలో రాసిచ్చిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ కృష్ణుడు చెప్పిన మాటని ఈ కృష్ణుడు ఇలా మనకు అందించాడు. ఎందుకంటే ఇద్దరు కృష్ణులే, ఆయన కృష్ణ ద్వైపాయనుడు, ఆయన కృష్ణ పరమాత్మ. అయితే ఇంత చక్కటి మందును కూడా అర్థం చేసుకోలేక అపార్థాల ధోరణికి వెళ్ళిపోతూ కలి అంతేనండి. ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ వాడి కాలం వాడి టైం వాడిది కానివ్వండి. అలాగని వదలకూడదు, బాగుపడాల్సిందే. ఊళ్ళో కలరా వ్యాపించినప్పుడు ఏం చేస్తాం? కలరా రాని అని వైద్యుడు ఉపేక్షిస్తే వాడిని అరెస్ట్ చేస్తారా లేదా చెప్పండి. ఊళ్ళో కలరా ఉన్నా వైద్యులందరూ బయలుదేరి ఆ కలరాకు ప్రివెన్షన్ మందు, ప్యూరిఫికేషను ఇవన్నీ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాల్సిందే, వాళ్ళ బాధ్యత. అప్పుడు కొంతమంది అయినా రక్షింపబడతారు. అందుకే కలియుగమును ఉపేక్షించకుండా ఈ కృష్ణ పరమాత్మ ఇచ్చే మందుని చక్కగా రంగరించి అందజేయడానికి మహాత్ములు వస్తూనే ఉంటారు. అందుకు ఈ కలియుగంలో వస్తున్నటువంటి ఈ 72 దుర్మతాల తాకిడి బాగా ఉన్న కాలంలో, ఈ దివ్యమైన భారతీయ వేదాంత ధర్మం దెబ్బతింటున్న కాలంలో ఆ నారాయణుడు అప్పుడు 2 రూపాలతో ఇచ్చినటువంటి ధర్మాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఆ సదాశివుడి శంకర రూపంతో అవతరించాడు. ఆయన మళ్ళీ వచ్చి చూశాడు ఈ జాతికి ఏది మందు. ఇందాక చెప్పినట్లు నాణ్యత స్థితివాదులు ఒకవైపు తయారైపోయారు. అందరిది నాణ్యత స్థితివాదమే. ఈ నాణ్యత స్థితి వాదం లేనటువంటి శాఖలు సంప్రదాయాలు ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు అందరూ నాణ్యత స్థితే, ఇంతకు మించి మరొకట్లేదు. మా దేవుణ్ణే ఉపాసించుడు మీకు ముక్తి దొరకును అన్నాడంటే వాడు చాలా ప్రమాదం. అది ఎవడవనేయండి. అవన్నీ కూడా పడమటి గాలుల వల్ల మనకు వచ్చినటువంటి ప్రమాదాలు. వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అది స్వధర్మ భ్రష్టత్వం కోసం వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అందుకు ఈ నాణ్యత స్థితి వాదులందరినీ కూడా ఖండిస్తూ అక్కడితో ఆగిపోవద్దు, సాగిపోండి. ఆ సాగడానికి ఓ లక్ష్యం కనబడాలి కదా, అదిగో వేదాంతం అనే ఒక లక్ష్యం ఉంది అని చెప్పి పూర్తి వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠించడానికై ఆ మహానుభావుడు ఉపనిషత్తుల్ని తీసుకుని ఏదైతే మూలమైన వేదాంత విద్యో అది తీసుకున్నారు. అందుకు అపౌరుషేయమైనటువంటి ఉపనిషత్తుల్ని తీసుకున్నాడు ఆయన. అది ఏ విధంగా అనేది రేపు తెలుసుకుందాం. ఈ రోజుకి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమాం, శ్రీకృష్ణ శరణం మమాం, శ్రీకృష్ణ శరణం మమాం. శ్రీకృష్ణమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి రోజున ప్రపన్నుడైనటువంటి అర్జునునికి ప్రసన్నుడైన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న
దివ్యమైన జ్ఞానంలో సాంఖ్యము యోగము అనే రెండు విషయాలు చెప్తున్నారు. సాంఖ్యాన్ని ఏ విధంగా జీవితంలోకి అన్వయించుకోవాలి, సాధనగా ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అందులో నిష్కామ కర్మ అనేటువంటి యోగాన్ని చెప్తున్నారు. అయితే కృష్ణ పరమాత్మ ఆ యోగానికి ఇందులో చెప్తున్న పేరేమిటంటే బుద్ధి యోగం అని అంటున్నారు. జ్ఞానయోగం, సాంఖ్యయోగం ఇలాంటి మాటలు మనకు ఎలాగూ వాటి యొక్క శీర్షికల్లోనే కనిపిస్తున్నాయి. జ్ఞానయోగ, సాంఖ్యయోగ, కర్మయోగములు ఇవన్నీ కూడా. కానీ కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో ప్రతిపాదిస్తున్న యోగం ఆయన నోటంట పలికిన మాట బుద్ధి యోగం అని. మరొక చోటు కూడా చెప్తాడు దదామి బుద్ధి యోగం అని. దదామి బుద్ధి యోగం తమ్మని. ఈ బుద్ధి యోగము అంటే ఏమిటి అంటే సమబుద్ధితో కలిగిన ఉపాయము అని అర్థం. సమబుద్ధి అంటే ఏమిటి అంటే లాభాలాభములు, జయాజయములు మొదలైన ద్వంద్వములు ఎడల సమబుద్ధి కలిగి నిష్కామ కర్మ ఏదైతే ఉన్నదో దానిని బుద్ధియోగంగా కృష్ణ పరమాత్మ ఇందులో నిర్వచిస్తూ, ఇటువంటి బుద్ధియోగమునకు లేదా నిష్కామ కర్మయోగమునకు నేహాభిక్రమణాస్వస్తి ప్రత్యవాయో న విద్యతే మొదలైనటువంటి విశేషణాలు చెప్పి, ఎవరైతే సకామపరులో వారు వేదవాద రతులై వేదము యొక్క పరమార్థమైన వేదాంత జ్ఞానాన్ని గ్రహించలేక కర్మ లంపటులై ఆ కర్మల ద్వారా ఐహిక పారలౌకిక సుఖములనే కోరుకుంటారు సుమా. ఈ ఐహిక పారలౌకిక సుఖములన్నీ కూడా త్రైగుణ్య విషయా వేదాహ అని ఆ ఐహిక పారలౌకిక సుఖములు పొందేటటువంటి ఉపాయములు ఏవైతే ఉన్నాయో అవి వేదములు మనకు తెలియజేసింది. ఈ ఉభయ సుఖములు కూడాను త్రిగుణాత్మకములు గనక ఆ ఉపాయములను చెప్పే వేదము యొక్క కర్మభాగం కూడా త్రిగుణాత్మకమైంది. అందుకు ఈ త్రిగుణాత్మకమైన దాని యందు తిరగకుండా త్రిగుణాతీతమైన దాన్ని చేరుకోవయ్యా, అది లక్ష్యము అని బోధించి నిస్త్రైగుణ్యో భవ అర్జున అని ఇక్కడ శాసించాడు. నిస్త్రైగుణ్యుడు కమ్ము అని దీని యొక్క భావం. అయితే దీనికి కావలసింది ఏమిటి అంటే యామిమాం పుష్పితాం వాచన శ్లోకానికి ముందే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇప్పుడు చెప్పినటువంటి యోగమనందు నిలవవలసిన బుద్ధి ఎలా ఉండాలి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తున్నాడు. మనకు ప్రతిదానికి చిక్కు తెచ్చేది బుద్ధే, అవునా కదా? సుఖానికి కానీ కష్టానికి కానీ బుద్ధే. ఎన్ని శాస్త్రములు విన్నప్పటికీ కూడా మనం ఈ విధంగానే ఇంకా వెళ్ళడానికి కారణం ఏంటంటే బుద్ధి దాని యందు నిలకడ చెందకపోవడం. ఈ నిలకడ చెందని బుద్ధిని అవ్యవసాయము అని అంటారు. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మిక అని అర్థం. నిశ్చయాత్మకమైన బుద్ధి, ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఒక స్పష్టమైన ఏకాగ్రతతో కూడిన బుద్ధిని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. సంశయము, అశ్రద్ధ, అజ్ఞానము వీటన్నిటితో కూడుకున్నటువంటిది అవ్యవసాయాత్మిక. ఈ ఫలాకాంక్ష కలిగినటువంటి వారి బుద్ధులన్నీ అవ్యవసాయికములు. ఇప్పుడు ఒక కర్మ ఒక ఫలం కోరుకుని మళ్ళీ అటు నుంచి వెళుతూ మరి ఒక వైపు వెళుతూ ఒక నిలకడ లేనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది అవ్యవసాయం. ఇది ఏ విషయంలో మీరు తీసుకున్నప్పటికీ దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. అవ్యవసాయం వల్ల బహుశాఖాహ్యనంతాశ్చ, వాటికి బోలుడన్ని శాఖలుంటాయ్యా అన్నాడు. అనేక కొమ్మలు మళ్ళీ అవి ఎన్ని అంటే అనంతాశ్చ, లెక్క చెప్పడానికి వెళ్ళలేదు. ఎన్నో రకాలు. నిలకడలేని మనస్సుకు ఎన్నో రకాలు ఉంటాయి ఆ బుద్ధికి. అందుకు అవి కొంతకాలం ఇటు కొంతకాలం అటు అలా చెదిరిపోతూనే ఉంటాయి. అందుకు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఆత్మయందు ఏకాగ్రముగా నిలకడ చెందించి ఉన్నటువంటి బుద్ధినని, దీన్ని నిశ్చయాత్మక బుద్ధి అని ఒకటి, ప్రయత్నపరమైన బుద్ధి అని ఒకటి, రెండు అర్థాలు చెప్పుకోవచ్చు మనం. ప్రయత్నపరమైన బుద్ధి అంటే ఆ సమస్థితి ఏదైతే ఉందో ముందు చెప్పినటువంటి ఆ సాంఖ్యస్థితి దానిని సాధించాలనేటువంటి పట్టుదలతో తదేక లక్ష్యంగా కృషి చేసేటటువంటి ఏ బుద్ధి ఉంటుందో దాన్ని వ్యవసాయాత్మక బుద్ధి అని నిర్వచించుకోవచ్చు. అటువంటి వ్యవసాయాత్మక బుద్ధిని ఒక్కదాన్ని పట్టుకోవయ్యా, అంతేగాని అది చెప్పారు కానివ్వండి అన్నావా అయిపోయింది. అక్కడ నుంచి చెదిరిందా ఇంకా దాని యొక్క ఆ చెదురుట ఆ పతనం ఎక్కడికో తీసుకుపోతుంది. అందుకే ఏకమైన వ్యవసాయాత్మక బుద్ధి. ఈ ఏక అనే శబ్దం చాలా విశేషమైనది. ఆ ఏకాగ్రతకి పట్టుదలకి నిలకడకి చెప్తూ ఉంటాడు ఏ మార్గంలో ఉన్నా కూడా. ఈ ఏకశబ్దమే ఏకభక్తి విశిష్యతే అని భక్తి యోగం దగ్గర మొదలైన వాటి ప్రస్తావన చెప్పినప్పుడు వివరించారు.
ఇక్కడ మనకి ఏకేహ కురునందన అన్నప్పుడు కూడా ఆ ఏకత్వ బుద్ధి గురించి వివరిస్తున్నారు. ఈ కురునందన అనేటువంటి సంబోధన కురువంశంలో ఉద్భవించిన వాడా అనేటువంటి అర్థమే తీసుకోకుండా, కురు అంటేనే చెయ్యమని అర్థం కదా, నందన అంటే ఆనంద స్వభావం కలవాడు, చేసాక ఆనందం కాదు ఆనంద స్థితిలో ఉంటూ చేసేవాడు అని అర్థం. అంటే ఇది చెయ్యడం వల్ల ఏదో ఒక ఆనందం వస్తుందని చేసినప్పుడు మళ్ళీ లోపం ఉంది. కానీ ఏదైతే ఆనందమయమైనటువంటి ఆత్మస్థితి ఉన్నదో దాని యందు నిలకడ కలిగి నువ్వు ఈ యోగము చెయ్యు అనేటువంటి అర్థాన్ని కూడా కొందరు తత్వవేత్తలు ఈ వ్యాఖ్యానంలో గ్రహించారు. దాన్ని కూడా స్వీకరించవచ్చు. అందుకు కురునందన అనే మాటలో ఆ భావాన్ని కూడా కొందరు గ్రహించారు. మొత్తానికి వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది ముఖ్యం సుమ. అల్పబుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి ఆశయములు అల్పములుగానే ఉంటాయి, అవి తీరేక మరొకటి ఇలా వెళుతూ వెళుతూ బహుశాఖాయనంతాష్ట బుద్ధయో అవ్యవసాయిన అని వివరించి అటుపై మనకి ఈ త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున విషయం గురించి ప్రస్తావించుకుంటూ మనం వస్తూ ఉన్నాం. ఇందులో ఈ త్రిగుణాత్మకము త్రిగుణాతీతము అనే రెండు స్థితులు ఉన్నాయి. ఇందులో ఈ త్రిగుణాతీత స్థితియే బ్రహ్మజ్ఞానము అని చెప్పబడేది, బ్రాహ్మీ స్థితి అని చెప్పబడేటువంటిది. దాన్ని చేరమంటున్నాడు. అంటే గీత యొక్క పరమ ప్రయోజనం బ్రాహ్మీ స్థితిని అందజేయడమే. బ్రాహ్మీ స్థితే సమస్త జీవితానికి లక్ష్యమైనటువంటిది. బ్రాహ్మీ స్థితి అంటే పరబ్రహ్మ భావనయందు తన్మయుడై ఉండుట అని అర్థం. అంటే తదభిన్నుడై పరబ్రహ్మతో ఐక్యము చెంది ఉండుట. అదే గీతాశాస్త్రం యొక్క లక్ష్యం. గీతాశాస్త్రం యొక్క లక్ష్యమే కాదు, సమస్తములైనటువంటి వైదిక శాస్త్రముల యొక్క లక్ష్యం కూడా అదే. అందుకు దానిని ప్రధానంగా చెప్తున్నారు. దీన్ని ప్రధానంగా చెప్పడానికి మనకు రెండు గ్రంథాలు ఉద్భవించాయి. ఒకటి భగవద్గీత, ఇంకొకటి భాగవతం. భాగవతం కూడా ఈ త్రిగుణాతీతమైన స్థితిని ప్రస్తావించింది. మరి భాగవతం అంటే భక్తి గురించి చెప్పింది కదండి అంటే ఏ భక్తి గురించి చెప్పింది? భాగవతం చెప్పిన భక్తి ఏది? పూర్ణమైన ఎరుకతో కూడిన భక్తి, అంతేగాని ఒక మౌఢ్యముతో అవగాహన లేని భక్తిని చెప్పలేదు. జ్ఞానమయమైన ఒక భక్తిని సాధించవలసిన భక్తిగా చూపించింది. దాన్ని సిద్ధభక్తి అంటారు. ఈ సిద్ధభక్తిని ప్రస్తావించడానికి భాగవతము వచ్చింది. అక్కడ భక్తిగా ఏది చెప్పారో ఇక్కడ జ్ఞానముగా దాన్నే ప్రస్తావిస్తున్నారు. జ్ఞానములో మనం బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ అని ఏదంటున్నామో భక్తిలో తచ్చబ్దమే భగవద్వాచ్యం అవుతోంది. అదే భగవత్పరంగా చెప్పబడుతుంది. సర్వవ్యాపకము, సర్వగతము, స్థాణువు, అచలము, సనాతనము అయిన ఏ ఆత్మతత్వం ఉందో ఆత్మతత్వ యొక్క లక్షణములే మనం భగవంతుని యందు గ్రహిస్తూ ఉన్నటువంటివి. అందుకు భగవంతుని యందు తన్మయం చెందించడం అనే భక్తి శాస్త్రం కూడా నిస్త్రైగుణ్యోభవ అని బోధిస్తుంది. దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి భాగవతంలో అనేక ఘట్టాలు మనకి ఉపకరిస్తాయి. అందులో కపిల మహర్షి చేసినటువంటి ఉపదేశం దేవహూతికి కపిల గీత అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటిది ఉన్నది. ఆ కపిలాచార్యుడెవరో ఈ కృష్ణ పరమాత్మ కూడా ఆయనే కదా. ఇది పూర్ణ స్వరూపం, అది సాంఖ్యయోగాన్ని చెప్పిన స్వరూపం అదే. ఆయన కూడా భక్తి గురించే చెప్తూ అక్కడ గొప్ప మాట చెప్పాడు. సగుణ భక్తి నుంచి నిర్గుణ భక్తిలోకి వెళ్ళమన్నాడు ఆయన. అక్కడ కూడా సగుణ నిర్గుణ అనే రెండు మాటలు వచ్చాయి. అది ఇక్కడ మనం అన్వయించితే ఇంకా స్పష్టం అవుతుంది. త్రైగుణ్య విషయావేదా నిస్త్రైగుణ్యో భవార్జున అంటే త్రిగుణాత్మకమైన స్థితిని దాటి నిస్త్రైగుణ్య స్థితికి చేరుకోవయ్యా అని. అది లక్ష్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ త్రిగుణాతీతపు వాసనలు దాటి ఆలోచించడానికైనా మనం ప్రయత్నించాలి. ఈ ఆలోచనకు సహకరించేటువంటిది కపిల మహర్షి చెప్పిన అన్వయం. భక్తి మొత్తం 4 విధాలు అన్నాడు ఆయన. మొదట త్రిగుణాత్మికము అంటే 3 విధాలైంది. ఆ 3 విధాలు తెలుసుకుంటే తర్వాత 4వది అర్థమవుతుంది. 3 విధాల భక్తిలో తామసిక భక్తి ఎలా ఉంటుందంటే హింసాపరాయణత్వం కలిగి ఉండేది. దానిలో వాడు ఉద్రేకపడి అవతల వాడి నాశనాన్ని కోరుకోవడము, తమోమయమైన ప్రవర్తనలతో కూడుకొనడము, ఇటువంటి వాటితో భగవంతుడిని కొలుచుకోవడం తామసిక భక్తి. ఈ తామసిక భక్తికి ఉదాహరణ భస్మాసురుడు. వాడు తామసిక భక్తి వాడికి. ఉదాహరణకి వాడొక్కడు, వాళ్ళంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తామసిక భక్తి. ఇక రాజసిక భక్తికి మనం చూసుకుంటే